ఉచితమైన కృపా కనికిరాలను బట్టే ప్రభా నీ రక్తంలో కడిగి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచావని మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. వాక్యమైన దేవుడానికి వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాకు ఎంతో దినము నాయన నీ వాక్యం వినటం వల్ల ప్రభా మాకు ఆరాధన నాయన జరుగుతున్నది ప్రభా. మంచి జరుగుతున్నది ప్రభా. ఏది చెడు ఏది మంచి తెలుసుకొని ప్రభా మేము ఎలా నడుచుకోవాలో నాయన నీ వాక్యం మాకు నేర్పిస్తుంది ప్రభా. దినము నాయన నీ వాక్యంలో ఉన్న మర్మాలను ప్రభా మాలో మేము ఇంకా సరి చేసుకొని ఏమైనా ఉంటే ప్రభా నీ వాక్యం మాకు గద్దిస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ ప్రభా నీకు ఇష్టమైన బ్రతుకులు బ్రతికే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్క పాపాలను ప్రభా నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మేము నాయన నడిచే నడతలో నాయన మాటలో నాయన చూపులో ఏదైనా ప్రభా నాయన నీకు ఆవిష్కరణ ఉంటే మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిలో అడిగి ప్రభా నీ రక్తంతో కడగమని అడుగుచున్నాము తండ్రి. నాయన అయ్యగారికి నాయన నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన వాక్యం విత్తుతుండగా ప్రభా మాకు నాయన ఏ ఆత్మీయ ఆహారం మాకు అవసరమో ప్రభా దాన్ని మేము భుజించేలాగా మాకు నాయన సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా నీ దైవజనులపై ఉంచండి ప్రభా. నీ వాక్యం నీ సువార్త విత్తుతుండగా ప్రభా ప్రతి హృదయాల్లో నాటుకొని ప్రభా మా జీవితాల్లో మేము నాయన అనుసరించడానికి నాయన మాకు సహాయం చేయండి ప్రభా. వచ్చిన యవన బిడ్డలను అందరినీ మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. యవన సమయంలో ప్రభా నీ భార్య మోసే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. అది వాళ్ళ జీవితాల్లో ఎంతో భాగ్యమని వాళ్ళు ఎంచుకొని ప్రభా నీ పని చేయడానికి ముందుకు రావడానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఈ ఆదివారం దినమున నాయన ఎక్కడెక్కడైతే ప్రభా నీ విశ్రాంతి దినమునైనా నీ వాక్యం విత్తబడుచున్నదో ప్రభా అన్ని దిక్కుల నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయమని నాయన మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. నాయన ఆత్మీయ ఆహారం మేము తీసుకుంటుగా నాయన మీ శ్రద్ధతో విని విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయంలో నాయన మేము అనుసరించే భాగ్యాలు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామంలో ఈ చిన్న ప్రార్థన ఆయన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో చేరి వచ్చిన సహవాసం అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క సంఘము మరి దినదినము విశ్వాసంలో బలపడుతుందని నమ్ముతున్నాను. వ్యక్తులు అయిన వారు విశ్వాసంలో బలపడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి మరి మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు దేవుణ్ణి స్తుతించడమే కాకుండా జేబుకు మాటలు మనం వినడం, ఆ మాటల ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుని మరి మంచి మార్గాల్లో ముందుకు వెళ్ళాలి, విశ్వాసంలో బలపడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మనము విశ్వాసంలో బలపడుతున్నామో సంఘము వ్యక్తిగతంగా సంఘపరంగా ఆయన స్తుతించడంలోనేమి ఆయన మీద నమ్మకం విశ్వాసం ఉంచడంలోనేమి బలపడుతున్న సంఘము బలపడటంతో మరి సాతాను కూడా ఏం చేస్తాడంటే కొంత ఆయన కూడా తన పనిని చేస్తూ ఉంటాడు. దేవుని ఎరగనటువంటి ప్రజలతో సాతాను వెళ్ళడు, కానీ దేవుని తెలుసుకున్నటువంటి ప్రజలతో దగ్గరికి వచ్చి ఆ విశ్వాసంలో నుంచి మరి బలపడకోకుండా ఆయన చేసే పనులు సాతాను. ఇవి మనం తెలుసుకుని మరి ఎక్కువగా దేవునిలో మనము బలపడాలి. దేవుని సంఘం బలపడదనడానికి కొన్ని కారణాలు దేవుని వాక్యం పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ. కొంతమంది అయితే మరి ఆ మాటల్ని నోట్ చేసుకున్నారు, ఎందుకంటే మరుపు అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కనుక మర్చిపోకుండా దేవుని యొక్క వాక్యాలు కొంతమంది రాసుకుంటున్నారు కూడా. ఈ యొక్క సత్య సువార్త సావాసం ఈ విధంగా విశ్వాసంలో బలపడుతున్న విషయాన్ని చూసి నేనుగా సంతోషిస్తున్నాను. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు మరి ఎక్కువగా సంతోషిస్తున్నాడు. ఈ యొక్క సహవాసము సంఘము సార్వత్రిక సంఘంలో పొంది సంఘముగా ఎత్తబడే సంఘముగా ప్రభు మరి తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. అలాగే గత కాలంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన ఆదివారం సంఖ్యల గురించి, అంకెల గురించి, నంబర్స్ గురించి మనం 1, 2 అనే సంఖ్యల గురించి మనము నేర్చుకున్నాం. కొన్ని విషయాలు ధ్యానం చేసాం. అలాగే తెలియజేసిన విధంగా 3, 4 సంఖ్యల గురించి కూడా ఈ దినము ధ్యానం చేద్దాం. మనకు తెలిసినంత మట్టుకు, మనకు అందినంత మట్టుకు ప్రభు చూపిస్తున్న కృపను బట్టి 3, 4 సంఖ్యలు చాలా క్లుప్తంగానే విషయాలు తెలియజేస్తాను, విస్తరించి నేను చెప్పను.
కనుక ఈ మాటల్ని మరి రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఎందుకంటే రాయడానికి అవసరమైనటువంటి విషయాలే దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ దినాన్ని. మరి ఈ 3-4 సంఖ్యల గురించి బైబిల్లో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ 1, 2, 3, 4 సంఖ్యలు చిన్న సంఖ్యలు అయినప్పటికీ కూడా ప్రభువు వాటిని విడిచిపెట్టకోకుండా చిన్న వాటిని, బలహీనమైనటువంటి వాటిని దేవుడు ఎన్నుకొని బలంగా చేస్తూ ఉంటున్నాడండి కదా. మరి 2 కాసులు ఇచ్చినటువంటి పేదల విధవరాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారంలో. అంటే 2 కాసులు అంటే మీరు ఈ దినాల్లో ఉన్నటువంటి కాసు బంగారం కాదండి అది. అంటే ఒక్కొక్క కాసు లేదా 2 కాసులు తీసుకొచ్చి ఆ పేద విధవరాలు ఇవ్వలేదు, కానీ 2 పైసలండి. అంటే ఆ దినాల్లో మరి యేసు ప్రభు ఉన్న దినాల్లో 2 పైసల్ని తీసుకొచ్చి ఆవిడ వేసింది. ఒక పైసని 2 తీసుకొచ్చి వేసింది అనమాట ఆవిడ. అంటే 2 పైసలు, ఒక్కొక్క పైసా. అంటే ఇక్కడ మీరు పైసలు చూసిన వాళ్ళు ఉన్నారండి ఎవరన్నా? ఒక పైసని చూశారు, అమ్మగారు ఉన్నారు కదా మన మధ్యన. ఎస్. అంటే 1 పైసా, 2 పైసలు, 3 పైసలు చూసాం కదండి, 5 పైసలు. అలా తర్వాత అణాల కాసులని కూడా అనేవారు. నేనైతే అణాన్ని చూడలేదు, 3 పైసలను చూశాను నేను, 5 పైసలు. అలాగే 6 పైసలు కాయిన్ నేను చూడలేదండి. ఎవరైనా చూసే ఉంటారు కదండి. 6 పైసలు అనా అవుతుంది అది కదండి. ఓకే. సో 5 పైసలు. ఈ విధంగా ఇప్పుడున్న రోజుల్లో 1 పైసకి విలువే లేదండి. ఆ దినాల్లో కూడా అంత విలువ లేదు, చాలా తక్కువ. అదే లీస్ట్ అనుకుంటా కదండి పైసల్లో. కనుక అండి ఆ 2 పైసలు తీసుకొచ్చిన విధవరాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు దాన్ని కూడా హెచ్చించాడు. ఆ పైసలను కూడా, ఆ 1 పైసని 2 పైసలు హెచ్చించాడు. విధవరాల్ని హెచ్చించాడు దేవుడు. అక్కడ ఎంతెంతో తీసుకొచ్చి ఇచ్చారు ఆ రోజు, కానీ విధవరాలు ఇచ్చినటువంటి ఆ కానుక దేవుడు ఏం చూశాడంటే, అది ఆ కానుకను చూడలేదు అక్కడ. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని చూశాడు అక్కడ. యేసు ప్రభుల వారు చూసి దాన్ని, ఆ వృత్తాంతాన్ని కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. అదంతా మనకు ఒక గుణపాఠం అవ్వాలని దేవుడు మనకి రాయించి ఇచ్చాడు యొక్క 2 పైసలు కూడా. సో 3 దగ్గరికి వెళ్దాము. 3 అనే సంఖ్య, 3 అనే విషయం. ఆ సంఖ్యని ఏ విధంగా అంటే 3 అన్న మాట ఉంటుంది, అలాగే 3 అన్న మాట అండి. అండి త్రిత్వము దాంట్లోకి వస్తున్నాను అండి. ముమ్మారు అనే మాట, ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. 3కి పర్యాయ పదాలు. మరి 3 చోట్ల 3 అన్న మాట, 3 అనే మాట, ముమ్మారు అనే మాట, 3వ మాట అనే మాటలు ఇవి పర్యాయ పదాలుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఈ పర్యాయ పదాలే. అలాగే 3 త్రిత్వమైన దేవుడు, త్రిత్వము అండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 త్రిత్వముగా ఒక దేవుడిగా ఉంటున్నాడు. 3 అనే మాటని మనం వెళ్ళి చూస్తూ ఉంటుంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో ఆ యొక్క తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామముల వారికి బాప్తిస్మం అంటాడండి. చదువుతారా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనమును శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటాడండి. అంటే బాప్తిస్మము త్రిత్వములో ఇవ్వాలండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నానని ఆ యొక్క దైవజనులు ఆ తీసుకుంటున్న వ్యక్తిని ఆ యొక్క నీళ్లలో ముంచడం మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క నీళ్ళలో ముంచినప్పుడు ఖచ్చితంగా ఈ మాటల్ని తెలియజేయాలి. త్రిత్వంలో బాప్తిస్మం ఇస్తున్నట్టుగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నట్లుగా. అంటే బాప్తిస్మము 3 పేరున బాప్తిస్మం. అలాగే ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా అంటే త్రిత్వంలో ఆశీర్వాదం ఇవ్వాలి కదండి. మనం యొక్క ఆఖరు సమయంలో ఆ యొక్క దైవజనుల ద్వారా మనము బాప్తిసాలు, మా యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాము. అంటే త్రిత్వములో ఆశీర్వాదం, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండును గాక. ఇది ఆశీర్వాదము.
ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కూడా మరి ముగ్గురు పేరున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున ఈ బాప్తిసం ఇవ్వాలనేసి అంటున్నారు. మళ్ళా చదువుతున్న, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అందరికీ తోడై ఉండాలని ఈ యొక్క ఆశీర్వాదం అండి. బాప్తిసము త్రిత్వములో తీసుకోవాలి, ఆశీర్వాదము త్రిత్వంలో తీసుకోవాలండి. ఇక 3 గురించి ఇంకా ముందుకు వెళ్దాము. మరి యోనా కడుపులో అండి ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు చేప కడుపులో యోనా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా యోనాకు సాదృశ్యంగా యేసుప్రభుల వారికి సాదృశ్యంగా యోనా గారు ఎన్ని దినాలు ఉన్నారంటే యేసుప్రభుల వారు 3 దినాలు అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో ఈ మాట ఉంది. చదవాలి ఈ మాట, ఎందుకంటే అక్కడ యోనా గురించి ఉంది, యేసుప్రభు వారి గురించి కూడా ఇక్కడ ఈ మాట రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటాం. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగ ఉన్నాడో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉన్నాడు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే యోనా తిమింగలం కడుపులో 3 దినాలు ఉన్నాడంట. యేసు ప్రభుల వారు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉంటున్నట్లుగా మరి పుత్రుడైనటువంటి మత్తయి మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగే మరి ఆయన చనిపోయిన 3 దినాలు భూగర్భంలో ఉండడమే కాకుండా 3వ దినమున ఆయన లేపబడ్డాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ మాటనే మనం చూస్తూ ఉంటున్నామండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చనిపోయి భూగర్భంలో ఉంటున్నటువంటి యేసు ప్రభుల వారు 3వ దినమున ఆయన లేపబడ్డాడండి. లేఖనముల ప్రకారంగా ఆయన అంతా కూడా చేసిందంతా కూడా లేఖనముల ప్రకారంగానే యేసు ప్రభుల వారు చేశారు అనేసి, ఆయన లేపబడడం కూడా లేఖనం ప్రకారంగానే 3వ దినమున లేపబడ్డాడన్న మాటనే మనందరికీ తెలుసు అండి. అలాగే మరి పౌలుగా మారినటువంటి సౌలు అండి 3 దినాలు ఆయన ఏం చేశారంటే చూపు లేకోకుండా పడి ఉన్నాడంటండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 8 లేచి కన్నులు తెరిచి ఏమీ చూడలేక ఆయనను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించి, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేకపోయాడండి అండి. సౌలు గురించి మనందరికీ తెలుసు. సంఘాన్ని ఏ విధంగా హింసించి ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఏర్పరచుకుని మరి ఆయన్ని ఒకానొక దినమును ఎదుర్కొన్నాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను చూడలేక, యేసు యొక్క ప్రత్యక్షతను చూడలేక ఆయన నేల మట్టుకు కింద పడిపోవడం అండి. ఆయన తోట ఉన్నవారు అంటే సౌలుతో ఉన్నవారు ఆయన ఏం చేశారంటే లేపి నిలబెట్టినప్పటికీ కూడా ఆయన చూడలేనటువంటి పరిస్థితి, ఆయన చూపి పోయిందండి అప్పటికే. అంటే ఆ విధంగా 3 దినాలు చూపు లేకోకుండా, అన్నపానాల ఆహారాన్ని తీసుకోకుండా ఆయన ఉంటున్నటువంటి ఆ యొక్క సందర్భం అది కూడా మనకు తెలుసు. 3 దినాలు పౌలుగా మారినటువంటి సౌలు 3 దినాలు మరి ఆహారం లేకోకుండా, చూపు లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితిని, ఈ సందర్భాన్ని మనకు జరిగితే ఎలా ఉంటుంది అండి? ఒక్క దినము, 1 గంట, లేకపోతే 10 నిమిషాలు మనకు చూపు లేకపోతే ఏ విధంగా ఉంటామో, మరి 3 దినాలు సౌలు మరి చూపు లేకోకుండా ఉన్నాడంటే ఆయనలో తర్వాత వచ్చినటువంటి పరివర్తన అండి. పౌలుగా మారాడు, దేవుడు ఆయన మార్చుకున్నాడు. ఏ విధంగా దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు, దేవుని కొరకు అనేకమైన పనులు చేశాడండి కదా, అనేకమైన గ్రంథాలు రాశాడు, పుస్తకాలు రాశాడు కదండి. సౌలు దేవుని కొరకు మరి జీవించినటువంటి దినాలు మనము చూస్తూ ఉంటున్నాము. 3 దినాలు ఆయన ఆహారము చూపు లేకోకుండా పడి ఉన్నటువంటి
సందర్భం. మరి ఒక సందర్భం ఏంటంటే యేసు ప్రభువు వారు 12 మంది శిష్యుల్లో ఒక ముగ్గురు శిష్యుల్ని మరి అంటే ఆయనకి నిలవగా ఉంచుకున్నాడండి. ఆయన ఏకాంతంగా వెళ్తున్నప్పుడు ఆఖరుగా ఆ ముగ్గురు శిష్యుల్ని కూడా పెట్టుకుని తీసుకెళ్ళినట్టుగా గెత్సెమనే తోటలో కదండి. ఎవరు ముగ్గురు శిష్యులు జ్ఞాపకం చేసుకోండి? పేతురు, యాకోబు, యోహానులైనటువంటి ముగ్గురు శిష్యులు మరి యేసు ప్రభువు వారికి ఎంతో నిలవగా ఉంటున్నట్టుగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నామండి. ముగ్గురు శిష్యులు పేతురు, యాకోబు, యోహాను. 26:37 ఉందండి ఆఖరుగా. మరి ఆయనకి వెంట పెట్టుకొని ఆయన ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం గెత్సెమనే తోటకి ఆయన ఆఖరిగా ప్రార్థించడానికి కదండి. ఆయన ఎన్నిసార్లు ప్రార్థించాడంటే గెత్సెమనే తోటలో ఆఖరుగా 3 సార్లు ప్రార్థన చేశాడంటండి. ఒకసారి వచ్చి మరి ముగ్గురు శిష్యుల్ని మరి మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు నిద్రాభారంతో ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి అండ్ అలాగా 3 సార్లు ఆఖరుగా యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో మరి 3 సార్లు ప్రార్థించినట్లుగా మత్తయి 26, 43, 44 వచనాల్లో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా అదే శిష్యులకి అంటే ముగ్గురు శిష్యుల్ని తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందాడండి. 3 సార్లు ముగ్గురు శిష్యుల్ని అక్కడ తీసుకెళ్ళినట్టుగా మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాం. 3 అనే సంఖ్య గురించి చదవండి. దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకుని కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను. కింద చదవక అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగుల తెల్లవని ఆయన చాలండి. ఇక్కడ యేసు ప్రభువు వారు ఈ ముగ్గురు శిష్యుల్ని యాకోబు, యోహాను, పేతుర్ని ముగ్గురు శిష్యుల్ని మాత్రమే అని ఉంటుందండి అక్కడ మాట. అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం చదువుకున్న భాగంలో ఈ ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్ళాడండి యేసు ప్రభు. ఆయనకున్నది 12 మంది శిష్యులు అయినప్పటికీ కూడా ఈ ముగ్గురిని మరి ఎక్కువగా ప్రేమించవచ్చు, లేకపోతే వేళ ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించవచ్చు. మరి దాని విషయంలో నేను ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని ఆ కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి అండ్ ఇది రూపాంతర కొండ అంటాడు. ఆ రూపాంతర కొండ మీద మరి ఆయన రూపాంతరం చెందాడంట. ఆయన వస్త్రాలు తెల్లగా అవి దగదగా మెరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నామండి. అంటే ఆ విధంగా యేసు ప్రభువు వారిని రూపాంతరం చెందినటువంటి దేవుడుగా మరి చూసిన శిష్యుల్లో ఈ ముగ్గురు మరి ఎంతో అదృష్టవంతులు అని చెప్పొచ్చండి. అంటే మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని దేవునిగా చూడటం వీళ్ళు ముగ్గురు కొన్నటువంటి గొప్ప భాగ్యం అది. అండ్ దేవుణ్ణి ఆ విధంగా చూడటం, రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రాలు ఎంతో తెల్లనుగా దగదగా మెరిసినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ ఈ ముగ్గురు శిష్యులు ఎదురుగానే ఆయన యేసు ప్రభువు వారు రూపాంతరం చెందుట మనము చూస్తూ ఉంటున్నాము. మరొక 3 దినాల యొక్క ఆ మాట ఏంటంటే యేసు కొండ మీద ప్రసంగం. అండ్ కొండ మీదకి ఎక్కి ప్రసంగం చేయడం ధన్యతల కొండ. ఆ కొండ మీదకి వెళ్ళి ఎన్ని దినాలండి? 3 దినాలు ప్రసంగం చేశాడంటండి ధన్యతల కొండ మీద. ఇది ఇంగ్లీష్లో ఈ కొండ చాలా మందికి అనుమానం రావచ్చు, నాకు కూడా అనుమానం వచ్చిందండి ఇది. అండ్ యేసు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేశాడు. యాక్చువల్గా ఇది ఏం కొండ ఇది అంటే చాలా కొండలు మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో కదండి. సేనాయి కొండ, ఓరేపు కొండ, ఆ కొండ, ఈ కొండ, పర్వతాలు చాలా చూసామండి. కానీ దీనికి కూడా ఒక పేరు ఉండాలి అలాగా అండి. ఇది ఏంటంటే ధన్యతల కొండ అంట. దీని పేరే ధన్యతల కొండ అంటండి. అండ్ ఇది గలీలియా ప్రాంతంలో ఉందంట ఈ ధన్యతల కొండ. ఇంగ్లీష్లో దీన్ని బీటిట్యూడ్ మౌంట్ అనేసి అంటారండి. అండ్ బీటిట్యూడ్స్ అంటేనే ఇది ధన్యతలు అంటాడు తెలుగు మీనింగ్లో. అండ్ ఈ ధన్యతల కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభు 3 దినాలు ప్రసంగాలు చేశాడంటండి. 3 దినాలు ఎన్ని ప్రసంగాలు చేశాడంటే 3 ప్రసంగాలు చేశాడంట.
అన్నీ మూడు 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 అని వస్తున్నాయండి. మనం మాట్లాడుకునే ఈ మాటల్లో ఈ యొక్క దినం ఏంటి 3 దినాలు ఆ కొండ మీదకి వెళ్ళాడు, 3 దినాలు ప్రసంగం చేశాడు, 3 ప్రసంగాలు చేశాడంట, 3 అధ్యాయాలు ప్రసంగం చేశాడు అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయమే కదండి ఇది. కొండ మీద ప్రసంగం మనందరికీ తెలుసు కదండి. ధన్యతల గురించి తెలియజేశాడు మొదటి దినాన్ని అండి. 3 దినాలు 3 ప్రసంగాలు 3 అధ్యాయాలు చేశాడండి. ఆ 3 అధ్యాయాలు ఏంటంటే, మొదటి రోజు 5వ అధ్యాయము, 2వ రోజు 6వ అధ్యాయము, 3వ రోజు 7వ అధ్యాయము యేసు ప్రభువు వారు ప్రసంగం చేశాడంట. మరి 8వ అధ్యాయము దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి వచనంలో మీరు చదవండి. అక్కడ ఏమనుందంటే, యేసు 8వ అధ్యాయం చదవండి. ఆయన కొండ మీద నుండి దిగాడండి. ఎప్పుడు ఇది? 4వ రోజు. చాలమ్మా అంటే 3 రోజులు 3 దినాలు అంటే 3 ప్రసంగాలు 3 అధ్యాయాలు దేవుడు యేసు ప్రభువు వారు ప్రసంగం చేస్తే 4వ దినాన్ని కొండ దిగి వచ్చాడంట యేసు ప్రభు అండి. కొండ దిగి వచ్చిన తర్వాత మరి ఆయన ఏమంటాడంటే, నేటికి 3 దినముల నుండి ఈ వీరు ఆహారం లేక ఉన్నారనేసి అండి. ఆ మాట మరి వీళ్ళు ఆకలిగా ఉన్నారంటండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనములో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. నేటికి 3 దినముల యేసు పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుంచి ఆకలితో ఉన్నారు అండి. చాలండి. ఇక్కడ మన ఏం చేస్తారంటే, యేసు ప్రభు మీ దగ్గర ఏమున్నాయనంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయంటారు. మరి దేవుడు వాటిని ఆశీర్వదించి వాళ్ళందరికీ ఆహారం పెట్టాడండి. అప్పటికి ఎన్ని దినాల నుంచి అండి? 3 దినాల నుంచి వాళ్ళు ఆకలిగా ఉన్నారంట. మరి దేవుడు ఆ ఆకలిని తీర్చాడు. మరి అలాగే ఆకలిగా మరి యేసు ప్రభువు వారు ఆ సిలువ మీద అండి, సిలువలు మొత్తం ఎన్ని సిలువలు అండి? ఇప్పుడు 3 సిలువలు. అక్కడ 2 దొంగలు అండ్ యేసు ప్రభు సిలువ అంటే 3 సిలువల మీద మరి అక్కడ కొండ మీద కలువరి కొండపై 2 సిలువల మధ్య ఉన్నాడంటండి. లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాము. కలువరి కొండపై 2 సిలువల మధ్య యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం కదండి. చాలా మాక్కర్లేదు, చదవక్కర్లేదు. నేను తెలియజేశాను కాబట్టి చదవలసినటువంటి విషయం అవసరం లేదు. ఎందుకంటే మరి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం 3 అనే దాని మీద ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఒక విశ్వాసికి అండి, ఒక క్రైస్తవుడికి ఉండవలసినవి 3 విషయాలు ఉండాలంటండి. అవి ఏంటంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో మరి 3 విషయాలు ఉండాలి. ఇవి మాత్రమే నిలుస్తాయి అని కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనమేనండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. చాలండి. ఇక్కడ అండి 3 నిలుస్తాయి అంటండి. విశ్వాసికి కావలసినవి, క్రైస్తవుడికి కావలసినవి ఏంటంటే విశ్వాసం ఉండాలంట అండి, 2వది నిరీక్షణ ఉండాలంట, 3వది ప్రేమ ఉండాలంట. ఈ 3 నిలుస్తాయి అనేసి అంటే మిగతా ఏమవుతాయి అన్నమాట? మరుగైపోతాయి. మిగతాయి ఉండవు, కానీ ఈ 3 కూడా నిలుస్తాయని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13:13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అండి. మరి ఒక మాటను మనం చూద్దాం. 3 మీద 3 సంఖ్య మీద 3 సార్లు అండి దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడండి. తప్పిపోయాడు 3 సార్లు అండి. ఆ 3 సార్లు మనకు తెలుసు. మొదటిది పాపం చేశాడంట 3 సార్లు. మొదటిది బత్షెబ విషయంలో, 2వది చెప్పండి ఎవరు? 2వది 3 సార్లు దావీదు అతిక్రమం చేశాడు. ఒకటి బత్షెబ విషయంలో పాపం చేశాడు. 2వది అంటే దీనికంటే కూడా మహాభయంకరమైన పాపం అండి ఊరియాని చంపడం. ఇది నరహత్య అంటాడు. దేవుడు దీనికి క్షమించలేదండి. దాని విషయంలోనే దావీదు మరి ఎంతగానో బాధపడ్డాడండి, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు, ఉపవాసం ఉన్నాడండి, తిండి లేక పడి ఉన్నాడండి. చేసినటువంటి ఊరియాని చంపిన విషయంలో
అండి మూడో పాపం ఏంటంటే మరి ఇశ్రాయేలుని లెక్కించడం అంటాడు అండి, లెక్కించడం. మరి దావీదు రాజు అయిన తర్వాత మరి ఆయన ఏం చేశాడంటే ఆయన హృదయంలో ఒక సాతాను తలంపు పెట్టాడంట. ఏంటంటే ఇంత రాజ్యాన్ని నేను సంపాదించాను కదా, ఎంతమంది ప్రజలు ఉన్నారు కదా అండి, అసలు ఈ ప్రజలు ఎంతమంది ఉంటారో ఒకసారి లెక్కెడదాం అని యోవాబుకి, సైన్యాధిపతి అయిన యోవాబుతో చెప్తున్నప్పుడు యోవాబు కూడా ఆ మాట మీరు చదవచ్చు. దినవృత్తాంతాలు మొదటి పత్రిక 21వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి పత్రిక 21వ అధ్యాయము 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదుకు ప్రేరేపణ ఇచ్చాడండి. అండ్ సాతాను ప్రేరేపించబడటం వల్ల దావీదు ఏం చేయాలండి, ఆ ప్రేరేపణ ఒక మనలో కూడా కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి కదండి. అలాంటి ప్రేరేపణ వచ్చినప్పుడు సాతాను ప్రేరేపణ ఇది అని తెలుసుకుని మనం ఏం చేయాలంటే దాన్ని మనము నెరవేర్చకూడదండి, దాన్ని అడ్డుకోవాలి. మనం ఇది తప్పుకోకుండా ఇది మనకి కీడు కలిగిస్తుంది, ఇతరులకి కీడు కలిగిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చెయ్యకూడదని దావీదు అయితే ఏం చేశాడంటే చేయడానికి ముందుకెళ్ళి సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిచి, ఇదిగో మన దేశంలో ఇన్ని యుద్ధాలు చేసాం, ఇంత సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకున్నాం, ఒకసారి వెళ్ళి నువ్వు మరి అవసరమైతే మిగతా వాళ్ళ సహాయం తీసుకుని ఈ యొక్క ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టంటే యోవాబు దాన్ని నివారిస్తాడండి దావీదుని. అయినప్పటికీ కూడా దావీదు ఆగకోకుండా లేదు నువ్వు వెళ్ళి లెక్క పెట్టమంటా ఉంటాడు. చక్కగా అక్కడ యోవాబు ఇచ్చినటువంటి మంచి ప్రసంగం అనవచ్చు, దావీదుకి చెప్తాడనమాట. ఇదంతా మందే కదా ప్రభువా, ఇదంతా నీదే కదా ప్రభువా, దేవుడిచ్చిందే కదా ఇది, దీన్ని లెక్క పెట్టవలసిన అవసరం ఏముంది అన్నట్టుగా యోవాబు చెప్తే కాదు లెక్క పెట్టాలనేసి. అంటే కొన్నిసార్లు దేవుడు మనకిచ్చింది కూడా మనం ఏం చేస్తామంటే లెక్క పెట్టుకుంటా ఉంటాం అండి. ఎంత డబ్బులు ఇచ్చాడు ఒకసారి లెక్క పెట్టుకుంటాం, ఎన్ని లక్షలు ఉన్నాయి అండ్ ఇచ్చేది ఎవరండి, ఇది దేవుడే మనకిస్తున్నాడు. దీన్ని మనం లెక్క పెట్టుకోవాలా మనము అండి. ఆయా సమయాల్లో మనకు ఉన్నటువంటి అవసరతలను బట్టి దేవుడు అవసరతలను తీరుస్తాడు. మనకు ఎంత ఉందో లెక్క పెట్టి ఎంత ఉందో చెయ్యాలన్నా ఈ లెక్కలు వేసుకోవాల్సిన పని లేదని ఇది నా ఆలోచన. మరి మీ ఆలోచన ఎలాగుందో తెలియదు. దావీదు ఆలోచన ఎలాగుందో మనం చూసాం. చాలండి. ఇప్పుడున్న దానికంటే కూడా 100 అంతలు ఎక్కువ చేసేది ఎవరండి, దేవుడు అండి. హైందువులు అనేవారు ఒక మాట చెప్తా ఉంటారండి అండి, శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కదలదు అంటాడు. ఆడకున్న నమ్మకం మనకు లేదండి. దేవుడు మనకు ఎంత కావాలో అంత దేవుడు మనకిస్తాడు. తాపత్రయపడవలసిన పని లేదు, పరుగులు పెట్టవలసిన పని లేదు, మన జీవితాన్ని ఆయాస పెట్టుకోవలసిన పని లేదు కదండి. ఆలోచించండి, దేవుడు మనకు ఎంత అవసరమో అంతా ఇస్తాడండి. మన అవసరతలు తీర్చేది మన దేవుడు, మనకి ప్రతిదీ మనకి అనుగ్రహించేది దేవుడు కదా. మరి దావీదు చేసిన దాన్ని బట్టి అండ్ ఒక రకంగా చెప్పాలంటే దావీదు ఏం చేశాడంటే ఇక్కడ గర్వించాడు, తన హృదయంలో గర్వించాడండి. గర్వించి ఇదిగో దేవుణ్ణి పక్కన పెట్టి యోవాబుకున్నటువంటి ఆ యొక్క సమయస్ఫూర్తి లేక జ్ఞానం అన్న అక్కడ మరి దావీదుకు కలగలేదు. ఎందుకంటే సాతానుడు పట్టుకున్నాడు అనమాట. సాతానుడు ఇస్తున్నటువంటి తలంపులు ఆ విధంగా ఉన్నాయండి. తద్వారా ఏమైందంటే దావీదుకి అండి శిక్షలు పడ్డాయి. ఎన్ని శిక్షలు అంటే 3 శిక్షలు. ఇది కూడా అండి 3 శిక్షలు. అవేంటో మనం ఇక్కడ చూస్తున్నాం. 21వ అధ్యాయంలోనే ముందుకెళ్తే కిందన ఉంటాయండి. అక్కడ 10వ వచనంలోనంట. 10వ వచనంలో ఏమనగా 3 విషయములు నేను మీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒక దానిని నువ్వు కోరుకొని ఎడల. చూడండి, ఇక్కడ దావీదు చేసిన తప్పిదం వల్ల దేవుడు 3 శిక్షలను ముందుకు తీసుకొచ్చాడు.
మూడేండ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువులు కత్తి చేత తరుముట, మూడోది 3 దినాలు యెహోవా కత్తి, అంటే అది తెగులు. అంటే 3 శిక్షలు దేవుడు ఏం చేశాడంటే దావీదు ముందుకు తీసుకొచ్చి, ఈ శిక్షల్లో నేను ఏదో ఒక శిక్ష నీకు ఇష్టమైనటువంటి శిక్షను నీకు అమలు చేస్తాను, అది ఏంటి కావాలో కోరుకో అంటున్నాడండి దేవుడు. కోరుకున్నప్పుడు దావీదు మరి ఆలోచించి ఏం చేశాడంటే, మనుషుల చేతిలో పడే కంటే యెహోవా చేతిలో పడడమే మేలు అనేసి ఆయన ఏం చేస్తాడంటే ఈ 3 శిక్షలను చూశాడు. 3 ఏళ్ల పాటు కరువు వస్తే 3 సంవత్సరాల కరువు వస్తే ప్రజలందరూ అల్లాడిపోతారండి. అందుకనే అంతేకాకుండా 3 నెలల ఒకవేళ శత్రువులు తరిమితే అది ఇశ్రాయేలు ప్రజలకు అవమానకరం. అది దేవుని బిడ్డల్ని శత్రువులైన వారు వచ్చి మరి జయించటం. కనుక ఏం చేశాడంటే నీ చేతిలో పడ్డమే ఉత్తమం అని చెప్పి, దేవా నువ్వే మమ్మల్ని మరి ఈ యొక్క ఆ శిక్షనే కోరుకుంటున్నానని తెగులను కోరుకుంటాడు. కనుక మరి అక్కడ ఎంతమంది అండి, 70,000 మంది 3 దినాల తెగులు మరి అక్కడ అమలు చేసినప్పుడు దేవుడు యెహోవా కత్తితోటి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాండి. యెహోవా దేవదూత కత్తి దూసి అక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3 దినాలు ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు అక్కడ 70,000 మంది చనిపోయారంట. అండి ఎంత భయంకరమైన, ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే హృదయంలో ఏమైందండి, ఆయనకు వచ్చినటువంటి కోరిక ప్రజలను లెక్క పెట్టాలనే కోరిక అండి. కనుక మనం ఈ యొక్క దినాన్ని ఈ మాటల ద్వారా మనం గ్రహించుకోవాలి ఏంటంటే, ఇదిగో మనకు దేవుడు ఏమిస్తే దాన్ని మనం ఉంచుకుందాం. దేవుడు ఏ విధంగా మనల్ని వాడుకుంటే ఆ విధంగా ఆయన చేతుల్లోకి వెళ్దాం అండి. దేవుని యొక్క అనుగ్రహానికి మనము వినయ మనస్కులు కలగలమని అండి. వాక్యాన్ని ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాల భాగంలో చదువుకున్నాం కదండి. అండి వినయ మనసు, దేన మనసు మనం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చింది పొందుకోవాలి. ఆయన అనుగ్రహానికి అనుకూలంగా మనం జీవించాలి. కానీ లేనిపోయిన దాంట్లో మనం వెళ్ళి చేతులు పెడితే మనం ఆ యొక్క చేతులు కాలుతాయని కదా. ఇక్కడ ఆ విధంగానే దావీదు తన జీవితంలో మరి యొక్క భయంకరమైనటువంటి తెగుల్ని ఆయనకే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి అక్కడ అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దావీదు అయితే ఏం చేశాడంటే తాను చేసిన తప్పిదాలను బట్టి ఆయన ఏం చేశాడండి, క్షమాపణ కోరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు, తర్వాత ఆశీర్వదించబడ్డాడు. మనమైతే ఏం చేస్తున్నాం, కుక్కతో వంకరలాగా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం, మరలా తప్పిదాలు చేయడానికి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అండి. మళ్ళా దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుంటాం అండి. ఒక చొరక తగిలిన తర్వాత అది తెగులు అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, ఆర్థికమైన ఇబ్బంది అవ్వచ్చు, అది ఏమైనప్పటికీ కూడా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి మరలా మనం ఆ పాపం జోలికి మనం వెళ్ళకూడదండి కదా. 3 అనే సంఖ్యను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. అండ్ ఏలియా 3 వ్యక్తుల్ని అభిషేకించాడంటండి. ఏలియా 3 వ్యక్తులు, ఒక 2 రాజుల్ని, ఒక ప్రవక్తని. వచనం చూద్దామండి. అది రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనంలో ఏలియా అభిషేకించినటువంటి ఆ 2 రాజులు అండి, ఒక ప్రవక్తనండి. ప్రవక్త మనందరికీ తెలుసు. ఏలియా అభిషేకించినటువంటి ప్రవక్త ఎలీషా ప్రవక్తను అభిషేకించాడు. రాజులు 2 రాజుల్ని, సిరియా దేశం మీద హజాయేల్ని దొరకపోతే వదిలేయండి, ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడైన యెహోని, మరి అలాగే చేయము, నింషీ కుమారుడైన యెహోను పట్టాభిషేకం చేయము. షాఫాతు కుమారుడైన ఎలీషాను పట్టాభిషేకం చేయమన్నారు. అంటే ఏలియా 3కి పట్టాభిషేకం చేశాడు ఆయన ఆఖరి దినాల్లో.
అండ్ ఆయన ఆఖరి ఇంకా చనిపోతాడు అని అనగా ఆయన ఆరోహణం అవుతాడు అనగా ముందుగా దేవుడు ఏలియాని పిలిచి నువ్వు ముగ్గురిని పట్టాభిషేకం చేయమన్నప్పుడు ఈ ముగ్గురికి పట్టాభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 3 అనే సంఖ్య అండి ఆకాను దొంగిలించినటువంటి వస్తువులు అండి అవి 3 వస్తువులు ఏంటంటే అది ఒకటి సేనారు పై వస్త్రము అండి, రెండవది 2 తులాల వెండి అండి, అలాగే 50 తులాల బంగారపు పైకమ్మి. ఈ 3 కూడా ఈ యొక్క ఆకాను దొంగిలించడం అది యోసువ 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంకా త్వరగా వెళ్దాము. మరి ముందుగా యోవాబు అండి మస్తకి వృక్షాన్ని వేలాడుతున్నటువంటి అబ్షాలోముని 3 బాణాల చేత పట్టుకుని వెళ్ళి మరి యొక్క అబ్షాలోముని చంపిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అది 3 బాణాలు పట్టుకుని వెళ్ళాడు అంటండి. అండ్ ఇవి 3 సంఖ్య గురించి క్లుప్తమైనటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. మరొక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో 4వ మాటను నేను చెప్పి ముగిస్తాను. అబ్షాలోము యొక్క రెఫరెన్స్ 3 బాణాలు మస్తకి. అది ఇక్కడ నేను రెఫరెన్స్ రాసుకోలేదండి, నేను ఇస్తాను మీకు అదండి అండి. అది మనకు తెలిసిన సందర్భమే అండి. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము అండి వెంటాడుతూ ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నానంటే ఆ యొక్క మస్తకి వృక్షాన్ని తన తల చిక్కుకుపోద్దండి. ఆయన చాలా పొడవాటి తల కలిగినటువంటి వ్యక్తి అబ్షాలోము. ఆ మస్తకి వృక్షాన్ని చిక్కుకున్నప్పుడు యోవాబు ఏం చేస్తాడంటే అసలు దావీదు చెప్తాడు మరి అబ్షాలోముని కనికరించమని, చంపొద్దు అనేసి. మరి ఆయన్ని పట్టుకుని తీసుకురమ్మని అంటే యోవాబు ఏం చేస్తాడంటే ఇదిగో తండ్రి మీద వ్యతిరేకంగా చేసిన పనిని బట్టి కోపంతో ఆయన్ని 3 బాణాలు పట్టుకుని చంపినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 4వ సంఖ్య గురించి మనం వెళ్దామండి. 4వ సంఖ్య క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 4వ సంఖ్య గురించి అండి మనకేమన్నా విషయాలు బైబిల్లో తెలియపోయినా మిగతా వాళ్ళు కూడా మీరు ఈ మాటను చెప్పవచ్చు. 4 సంఖ్య మీద ఉన్నటువంటి విషయాలు ఏమన్నా కనీసం 1-2 విషయాలు అండి దేవుడు యేసు ప్రభుల వారు అక్కడ ఉంటూ మనం చూస్తూ ఉంటున్నాం. ఇదండి ఓకే కుమార్తెలు ఓకే. ఫిలిప్పు 4 కుమార్తెలు మంచిది. లాజరు 4 రోజులు సమాధిలో ఉంటాడండి. బైబిల్లో ఉన్న విషయాలు చాలా చెప్తున్నారండి. ఇంకెవరైనా తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నారా అండ్ జనరల్గా ఆలోచించండి. అండ్ కొంతమంది జనరల్గా ఆలోచించి చెప్పండి, ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరు పీటర్ గారికి, కేసీఆర్ గారికి, భారతికి, వీళ్ళందరికీ కూడా అండ్ మీరు బైబిల్లో విషయమే చెప్పక్కర్లేదు. 4 సంఖ్య మీద మీకు తెలిసిన విషయం ఏదన్నా ఉంటే చెప్పచ్చు. 4 సంఖ్య మీద బైబిల్లో ఉన్న పర్లేదు, బైబిల్లో లేకపోయినా పర్లేదు. ఇప్పటివరకు బైబిల్లో ఉన్న విషయాలు అమ్మగారు చెప్పారు కొంతమంది. ఏదండి నాకు వినపడలేదు. పాడి మోయడానికి 4 కావాలంట. ఎస్ మంచిది. అండ్ ఇంకెవరైనా విషయాలు చెప్తారండి? 4 సందర్భాలు, 4 విషయాలు ఉన్న విషయాల్ని 4 సంఖ్య మీద ఉన్న విషయాన్ని చెప్పండి. ఎస్ 4 దిక్కులు అండి అండి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం 4 దిక్కులు. ఇది బయట చెప్పుకోవచ్చు, బైబిల్లో కూడా ఉన్నాయండి 4 దిక్కుల గురించి అండి. 4 కాలాలు అండి, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం అండి, వసంతకాలం అండి. 4 కాలాలు గుర్తు తెచ్చుకోండి. ఇలాగా 4 సార్లు అంటే నేను అనుకున్నా 2 వచ్చినాయి బయటికి. 4 దిక్కులు, 4 కాలాలు అండి. 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలు. ఏమి యుగాలో చెప్పనండి? త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అండ్ ఇంకేం యుగమో చూడండి 4వది అండ్ కృపాకాలం అంటండి. కృపాయుగం అని కూడా బైబిల్ పరంగా మనం చూస్తే మనం చూడొచ్చు. ఇంకో మాట ఏంటంటే 4 వేదాలు ఉన్నాయండి. మనందరికీ తెలుసు కదండి వేదాలు 4. ఇప్పుడు పీటర్ గారు ఇప్పుడు వస్తున్నాం చెప్పండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అండి, అథర్వణ వేదం అంటాడు. ఈ 4 వేదాలు ఉన్నాయండి. వేదాల్లో అంటే పరవస్తు సూర్యనారాయణ గారు మీకు ఎవరో తెలుసో తెలీదు. ఆయన హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్ట్ అయ్యి క్రైస్తవులుగా మారాడండి. ఆయన బ్రాహ్మణుడు, వేదాలు తెలిసినటువంటి వ్యక్తి
అండి ఆయన పూజలు చేసిన పూజారండి ఆయన అండి ఆలయంలో పూజారిగా ఉంటున్నటువంటి పరవస్తు సూర్యనారాయణ గారి యొక్క వాక్యం వింటున్నప్పుడు ఈ వేదాల గురించి చెప్తా ఉంటాడండి ఆయన కదా. ఆ వేదాల్లో ఏముందో కూడా చెప్తాడు. నేను ఇక 4 వేదాల పేర్లే చెప్పాను అండి. వేదాల్లో ఉన్నది ఏది చెప్తే మనకు చాలా సమయం అయిపోద్ది. సో బైబిల్లోకి వద్దామండి. ఇప్పుడు బైబిల్లో 4 సంఖ్యతో ఉన్నటువంటి విషయాలు కొన్ని. అవి ఏంటంటే 4 అధ్యాయాలు ఉన్న పుస్తకాలు. ఇది ఒక రకంగా కిచిది అండ్ 4 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకాలు, గ్రంథాలు. ఎస్, యోనా, రూతు, మలాకి అండి. 4 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకాలు రూతు, యోనా, మలాకి. ఇది పాత నిబంధనలు. కొత్త నిబంధనలు కూడా ఉన్నాయండి. 4 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకాలు కొత్త నిబంధనలో ఫిలిప్పు, కొలస్సే, తిమోతి 2వ పత్రిక అండి. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయండి బైబిల్లో 4 సంఖ్య మీద అండి. అలాగే 4 సువార్తలు మన అందరికి తెలిసే. చెప్పండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 కూడా సువార్తలుగా పిలువబడుతున్నాయండి. సువార్తలుగా రాయబడ్డాయి. సువార్తికులు రాశారు ఇది 4 సువార్తలు. అయితే మత్తయి సువార్తలో మత్తయి ఏమని రాశాడంటే క్రీస్తుని యూదుల రాజుగా చూపిస్తూ రాశాడండి. క్రీస్తుని యూదుల రాజుగా మత్తయి రాశాడు. మార్క్ ఏమని రాశాడంటే యేసును పరిచారకుడుగా, సేవకుడుగా చూపిస్తూ రాశాడండి. అలాగే లూకా గారు యేసును సంపూర్ణమైన మనిషిగా చూపిస్తూ రాశాడు. యోహాను గారు అయితే యేసును మనిషి రూపాన్ని దాల్చుకుని వచ్చినటువంటి దేవునిగా ఆయన రాసి ఉంచాడండి. 4 సువార్తలు 4 దేవుడు మనిషి రూపాన్ని దాల్చుకుని వచ్చినట్లుగా. అంటే దేవుడు మనిషి రూపాన్ని దాల్చుకోవచ్చు కానీ మనిషి దేవుని రూపాన్ని దాల్చలేడు. దేవుడు మనిషి రూపాన్ని దాల్చుకుని దాల్చవచ్చు కానీ మనిషి దేవుని రూపాన్ని దాల్చలేడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 4 మనుషులు అండి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని అండి పరుపుతోటి మంచంతో ఎత్తుకొచ్చారంట. తీసుకొచ్చి యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో, ఏ గృహంలో అయితే ఉన్నాడో పైకప్పు విప్పి ఆ మంచాన్ని ఆ పరుపుతో సహా మరి కిందకి దించినట్లుగా మనకు తెలుసు. ఎంతమంది మోసుకొచ్చారని వాయువు గలవాన్ని 4 మనుషులు మోసుకొచ్చినటువంటిది మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో దీన్ని మనం చూస్తున్నాం. అలాగే విత్తనాల గురించి ఇచ్చినటువంటి ఉపమానంలో 4 రకాలైనటువంటి నేలల గురించి అక్కడ చెప్తాడు యేసు ప్రభుల వారి ఉపమానంలో. 4 రకాల నేల మీద పడినటువంటి విత్తనాలలో 4 రకాలైనటువంటి మనుషుల గురించి అది ఆ ఉపమానం మనందరికీ తెలుసు కదండి. అలాగే 4 కుష్ఠరోగుల ద్వారా ఇశ్రాయేలీయులకు క్షేమం కలిగిందండి కదా. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనం చదువుకున్నాం. ఒకసారి దీని గురించి తెలియజెప్పాను కూడా నేను. అండి 4 కుష్ఠరోగులు మరి ఇశ్రాయేలు గురించి ఆ యొక్క వర్తమానం తెలియజేసి వారి యొక్క క్షేమాన్ని కోరారు. యుద్ధం లేకపోకుండా చేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలైతే ఎంతో భయముతో భీతితో పడి ఉంటే మరి ఇశ్రాయేలు ప్రజలకి మంచి వార్తను తెలియజేశారు వీళ్ళు. ఈ 4 కుష్ఠరోగులు చదవద్దండి, సమయం లేదు కనుక మనం ముగించుకుందాం. ఇది ఏదైనా తోటలోనంట ఒక నది ఉందంట. ఆ నది 4 శాఖలుగా 4 పాయలుగా విడిపోయిందండి. దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదండి. ఆదికాండం 2వ అధ్యాయము 10వ వచనంలో 4 శాఖలుగా విడిపోయినటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి నది, మొదటి దాని పేరు పీసోను, 2వ దాని పేరు గీహోను, 3వ దాని పేరు హిద్కియేలు, 4వ దాని పేరు యూఫ్రటీస్. ఈ నదుల పేర్లండి ఇవి. అది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది అన్నది కూడా మనం చూసామండి. ఇది అక్కడ ఏం దొరుకుతుంది అన్న విషయాలు కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదండి. ఏదైనా తోటలో నుంచి శాఖలుగా వచ్చినటువంటి 4 శాఖలుగా విడిపోయినటువంటి ఆ నదుల గురించి మనం చూసాం అండి. అలాగే ఆఖరుగా యెహోవా అనే మాట అండి. యెహోవా అనే మాట హీబ్రూ భాషలో ఎలా పిలుస్తారంటే దాన్ని యావే అని పిలుస్తారంట.
హిబ్రూ భాషలో యెహోవా అని పిలవడం యావే అని పిలుస్తారంట. ఆ యావే అనే మాటను రాయడం 4 అక్షరాలతో రాస్తారంటండి. 4 అక్షరాలు. అదేంటంటే YHWH అన్న మాటల ద్వారా దీన్ని రాసి దాన్ని వాళ్ళు ఎలా పిలుస్తారంటే పలుకుతారంటే యావే. దాన్ని మనం యెహోవా యెహోవా అని పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మాట ఉండడం, దాన్ని మనం చదవడం చూసాం. హిబ్రూ గ్రంథంలో అయితే వాళ్ళకి యావే అనే మాటను రాసిస్తూ ఉంటున్నారండి. అలాగే దానియేలుకు కలిగినటువంటి దర్శనం అండి, ఆ కళని కంటాడండి ఆయన. దానియేలు 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో మాట చూస్తామండి. అండ్ నెబుకద్నెజరుకి కళలు వస్తాయి. అలాగే దానియేలుకు కూడా కళ కంటాడండి. ఆయన కూడా దర్శనం కలుగుతూ ఉంటుంది. అది ఆ కళను కనినప్పుడు అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు ఆ కళలో కనపడతా ఉంటాయి. 4 మిక్కిలి గొప్ప జంతువులండి ఆ కళలో. అలాగే జకరియా గ్రంథంలో మరి 4 రథాల గురించి రాయబడి ఉంటుందండి. జకరియా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనములో 2 పర్వతముల మధ్య నుండి 4 రథాలు బయలుదేరుతాయి అంటండి. ఒక రథమునకు ఎర్రని గుర్రాలు, 2వ రథానికి నల్లని గుర్రాలు, 3వ రథానికి తెల్లని గుర్రములు, 4వ రథమునికి చుక్కలు చుక్కలు గల బలమైనటువంటి గుర్రాలు అది కట్టబడడం అండి. జకరియా గ్రంథంలో మరి 4 రథాల గురించి రాయబడి ఉండడం చూస్తాం. అదే జకరియా గ్రంథంలో 4 కొమ్ముల గురించి కూడా రాయబడి ఉండడం అండి. 4 సంఖ్య మీద ఉన్నటువంటి ఈ యొక్క ఆ విషయాలు అండి. 3వ సంఖ్య గురించి మనం నేర్చుకున్నాం. త్రిత్వం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి. యోనా మరి 3 దినాలు తిమింగలం కడుపులో ఉంటున్నట్టు, మరి యేసుప్రభులు వారు చనిపోయిన తర్వాత 3 దినాలు భూగర్భంలో ఉంటున్నట్టు, 3వ దినమున ఆయన లేచినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 3 దినాలు పౌలుగా మారినప్పుడు ఆయన యొక్క కళ్ళు 3 దినాలు కనపడలేదండి, చూపును పోగొట్టుకున్నాడు. అలాగే యేసు ప్రభువులు వారు కొంటున్న 12 మంది శిష్యులు, 3 శిష్యులు ఆయనకు అనువైన వారు, ప్రేమించిన వారు, యాకోబు, యోహాను, పేతురు ఉండడం మనం చూస్తున్నాం. అలాగే 3 సార్లు యేసు ప్రభువులు వారు ఆఖరిగా గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించడం మనము చూసామండి. అలాగే 3 దినాలు యేసు ప్రభువులు వారు ధన్యతల కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేశారు. 3 ప్రసంగాలు, 3 అధ్యాయాలు, 3 దినాలు మనం చూసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 3 శిలువల గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నాం అండి. అలాగే విశ్వాసి ఉండవలసింది 3 విషయాలు ఉండాలి. అది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అలాగే ఆకాను దొంగిలించినటువంటి వస్తువులు 3 వస్తువులు: సేనారు పై వస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల బంగారపు కమ్మి అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అలాగే 4 దగ్గరికి వచ్చేటప్పటికి 4 కాలాలు, 4 దిక్కులు, 4 యుగాలు, 4 వేదాలు అన్న విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాలు మనం చూసాము, 4 సువార్తలను చూసాము. అలాగే యేసు ప్రభువుల వారి ఇచ్చినటువంటి ఉపమానంలో 4 రకాలైనటువంటి నేలల విత్తనంతో కూడినటువంటి ఉపమానం గురించి మనం చూసాం. అలాగే 4 కుష్ఠరోగులు ఇశ్రాయేల్ ప్రజల్ని క్షేమంగా ఉంచినట్లుగా మనం చూసాం. ఈ యొక్క 3 సంఖ్య, 4 సంఖ్యల గురించి మరి దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకంటే రేపొద్దున ఎవరన్నా దైవజనులు వచ్చి అడిగినప్పుడు కనీసం తెలిసిన విషయాలన్నా కొన్ని విషయాలు మనం చెప్పడానికి సంసిద్ధంగా మనం ఉండాలి. దేవుడు మరి ఆ విధంగా మనం ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు. దాన్ని బట్టి ప్రభువునికి వందనాలు తెలియజేస్తున్నాను. విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క మాటల్ని మన హృదయ వినికుడిలో ఆశీర్వాదకరంగా, జ్ఞాపకరంగా చేయాలనేసి కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికుడిలో ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, సర్వశక్తి, కృపానిధి, కరుణ సంపన్న కృపకుడు మా దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదే నేను ప్రభ 3వ సంఖ్య, 4వ సంఖ్యలో ఉన్నటువంటి విషయాలు నీ పరిశుద్ధ గ్రంథంలో ఇక ప్రభ రాయబడి భద్రపరిచి ఉంచినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి
ధ్యానించుకుంటానికి నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకోవడంలో ప్రభా, విశ్వాసం బలపడట్లో, వాక్య ప్రత్యక్ష స్థితిలో మేము ముందుకు సాగటానికి మీరు కృప చూపించమని కోరుచున్నాం. ఈ యొక్క తెలియజేసిన ఈ మాటలు మా హృదయంలో మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె అవి ఫలభరితంగా చేయమని కోరుచున్నాం. 30 60 100 ఫలించుట్లో సహాయం చేయండి. వాక్య ప్రకారం నడుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరవచ్చు. ఇచ్చిన మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుతూ ఈ కొద్ది అనుకున్న మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంది. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అయినను నెరవేరిన గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దానము ఈ మాని మీద కృమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన అవసరతలు ఉన్నవారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే మీ నిమిత్తం సొంతంగా ప్రార్థన చేస్తారు.